Sizzling animation stories. నక్క ఉపాయం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్క చాలా తెలివైంది. అది ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా కొన ఊపిరితో పడి ఉన్న ఒక పెద్ద ఏనుగు కనిపించింది. ఆ ఏనుగును చూస్తూ నక్క ఇలా అనుకుంది, ఆహా, ఏంటి నా అదృష్టం! ఏనుగుని ఎప్పటి నుంచో తినాలని కోరిక ఉంది. నాకు అవకాశం ఇన్నాళ్ళకు దక్కింది అని సంతోషంగా ఏనుగు మాంసాన్ని తినబోయింది నక్క. అయితే ఏనుగు చర్మం చాలా దళసరిగా ఉండడంతో దాన్ని చీల్చే శక్తి నక్క పళ్ళకు లేదు. తన తెలివిని ఉపయోగించి బలమైన క్రూర ముఖం చేత చర్మాన్ని చీల్చేలా చేసి తాను మాంసాన్ని తినాలనేది నక్క కోరిక. ఇంతలో అటువైపుగా ఒక సింహం వచ్చింది. నక్క వినయంగా నమస్కరించి ఇలా చెప్పింది, మృగరాజా, ఇక్కడ పడి ఉన్న ఈ ఏనుగును నేను ఇప్పటి వరకు కాపలి కాస్తాను. మీరు దీని చర్మాన్ని చీల్చి మాంసాన్ని తినేయండి. ఏ నక్క, నేను వేటాడిన జంతువునే తింటాను. చచ్చిన జంతువుల మాంసం ముట్టనని నీకు తెలియదా అని చెప్పి సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. నక్క పులితో ఇలా మాట్లాడుతూ, పులిగారు, ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి నేను కాపలా పెట్టి వెళ్ళాడు. ఒకవేళ పులి వచ్చి మాంసాన్ని తింటే దాని అంతు తేలుస్తాను అని చెప్పి స్నానానికి వెళ్ళాడు అని చెప్పింది. ఈ మాట వినగానే పులికి భయం పట్టుకుంది. మృగరాజు వారితో ఎందుకులే, మనకు శత్రుత్వం, నేను వెళ్తున్నా అని చెప్పి పులి వెళ్ళిపోయింది. పులి బారి నుండి ఏనుగును రక్షించుకున్నందుకు నక్క ఎంతో సంతోషించింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఒక చిరుత పులి వచ్చింది. నక్క తెలివి ఉపయోగించి చిరుత పులితో ఏనుగు దళసరి చర్మాన్ని చీల్చేలా చేసి మాంసాన్ని తినాలని ఎత్తుగడ వేసింది. నక్క చిరుతతో మాట్లాడుతూ, చిరుత, ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి నన్ను కాపలా పెట్టి స్నానానికి వెళ్ళాడు. నువ్వు దీని దళసరి చర్మాన్ని చీల్చు. సింహం వచ్చేలోగా మన మాంసాన్ని తిందాం అన్నది నక్క. సింహం పేరు వినగానే చిరుతపులి భయపడి ఇలా చెప్పింది, సింహంతో మాకు శత్రుత్వం దేనికి? మృగరాజు వస్తే నా ప్రాణం తీస్తాడు. నా దారిన నేను పోతాను. చిరుత, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇంత పెద్ద ఏనుగు మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టం. దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది. నువ్వు దీని చర్మాన్ని చీల్చి మాంసాన్ని తింటూ ఉండు. ఒకవేళ సింహం వస్తే నీకు సంకేతాలు ఇస్తాను. అప్పుడు నువ్వు వెంటనే పారిపో అని నక్క చెప్పింది. నక్క మాటలను నమ్మిన చిరుత తన బలమైన గోళ్ళు పదునుగా ఉన్న పళ్ళతో ఏనుగు చర్మాన్ని చీల్చి మాంసాన్ని బయటకు తీసింది. చిరుత మాంసాన్ని తినబోతూ ఉండగా, మృగరాజు వస్తున్నాడు అని నక్క బిగ్గరగా అరిచింది. ఆ అరుపు విని చిరుతపులి భయపడి పారిపోయింది. ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి లేనప్పటికీ నక్క తన తెలివితేటలతో ఇతరుల చేత ఆ పని చేయించి హాయిగా మాంసాన్ని తిని తన కోరిక తీర్చుకుంది.